హాయ్ అండి. ఈరోజు మార్నింగ్ నుండి చూస్తున్నా మంచిగా దుప్పటేసుకొని పడుకునేటట్టుంది షో. మొత్తం ఏం లేదు, డొల్ల. అసలు షో గురించి మాట్లాడుకోవడమే వేస్ట్ అనిపించింది. జస్ట్ ఇప్పుడే ఒక ప్రోమో వచ్చింది. ఆ ప్రోమో గురించి మాట్లాడుకుందాం. ఆ ప్రోమో లెక్క ప్రకారం అంటే ప్రోమో ప్రకారం చూసినట్లయితే సంచాలకురాలుగా రీతు చౌదరి మళ్ళీ తప్పు చేస్తుందా? డెమాన్ పవన్ కోసమే గేమ్ ఆడుతుందా? అసలు ఆమె ఆ గేమ్ ప్లాన్ ఏంటి అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఓటింగ్లో ఎవరు టాప్లో దూసుకెళ్తున్నారు, ఈ వారం ఎవరు డేంజర్ జోన్లో ఉంటారు, మరి ఇప్పుడు ఈ గేములు పెట్టడానికి కారణం ఏంది? అంతకుముందుకు ఉన్నటువంటి శ్రీజ ఎలిమినేషన్ అయిన ప్రాసెస్లలో అప్పుడు ఉన్నది కదా, ఫస్ట్ సారి ఎలిమినేషన్ అయినప్పుడు 1 by 1 సేవ్ అవ్వకుండా వచ్చారు కదా, అలాంటి టాస్క్లేనా ఇవి? వీటి గురించి కూడా మాట్లాడుకుందాం. మాట్లాడుకోబోయే ముందు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ దయచేసి లైక్ చేయండి. దీంట్లో కళ్యాణ్కి తనుజకి కూడా పెద్ద గొడవ అయింది. సంజన గారికి రీతు చౌదరికి ప్రోమోలో చూశారు కదా, అది కూడా గొడవ అయింది. సంజన గారికి రీతుకు అయినటువంటి గొడవలో ఎవరిది రాంగు ఎవరిది రైట్ అన్న దాని గురించి కూడా మాట్లాడుకుందాం. కళ్యాణ్ది తనుజ కూడా గొడవ అయిందంట. ఆ గొడవ గురించి కొంచెం అప్డేట్ వచ్చింది, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ప్లీజ్ దయచేసి ఒక లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా వీడియోస్ చేయాలనే ఆలోచన వస్తుంది. కొంచెం ఏమైనా అప్డేట్స్ ఉంటే ఎంత పెద్ద లెంత్ కాకుండా కూడా షార్ట్కట్లో అప్డేట్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు ఏం లేదండి, పొద్దునుంచి చూస్తున్నాము. మనకు కింగ్ అండ్ క్యూను టాస్క్లు పెట్టిండు కదా, రాజ్యం, ఇది రాజుల రాజ్యం లాగా పెట్టిండు, ఒకటి టోటల్ టాస్క్ లాగానే పెట్టిండు. దాంట్లో రాజు వచ్చేసి కళ్యాణ్ పగడాల, రాణులు వచ్చేసి రీతు చౌదరి, దివ్య, వీళ్ళు రాణులు అన్నట్టు. వీళ్ళకి కమాండర్స్ ఉంటారు, నలుగురు కమాండర్స్ ఎవరంటే తనుజ, డెమాన్ పవన్, నిఖిల్, సంజన గారు కమాండర్స్. వీళ్ళ కింద భటులు ఉంటారు, పనోళ్ళు ఉంటారు అన్నట్టు. పనోళ్ళు అంటే ప్రజలు వచ్చేసి మన భరణి గారు, ఇమానియలు, మన గౌరవ్, సుమన్ శెట్టి గారు ప్రజలు. నలుగురు ప్రజలు, నలుగురు కమాండర్స్. ఎవరి కింద? రాజుల కింద. ఇలా ఉండడం జరుగుతున్నట్టు. అయితే ఇక్కడ టాస్క్ పెట్టిండు బిగ్ బాస్. ఏం టాస్క్ పెట్టిండంటే కమాండర్స్కి మధ్య ఒక టాస్క్ పెట్టడం జరిగింది. ఎవరి దాంట్లో ఎక్కువగా అంటే ఎవరి దాంట్లో తక్కువ బాల్స్ ఉంటే వాళ్ళు ఈ టాస్క్ విన్నర్ అని చెప్పేసి ఒక టాస్క్ పెట్టిండు. ఆల్రెడీ ప్రోమో చూసారు కదా. ఆ ప్రోమోలో సంజనకి రీతు చౌదరికి గొడవ జరుగుతుంటుంది. అక్కడ నిఖిల్ కూడా టాస్క్ నుంచి అవుట్ చేస్తుంటే తను స్టాండ్ తీసుకుంటుంది. ఎందుకు తను ఏది డెమాన్ అవుట్ చేయలేదు, నిఖిల్ ఎందుకు అవుట్ చేస్తున్నావు, డెమాన్ 2 సార్లు బయటికి వెళ్ళింది కదా, నిఖిల్ ఎందుకు అవుట్ చేస్తున్నావు అని చెప్పేసి తనుజ స్టాండ్ తీసుకుంది. ఆ లెక్క ప్రకారం చూసినట్లయితే తనుజ 100% కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే నిఖిల్, తనుజ, సంజన గారు ఈ ముగ్గురు ఒక్క తిరిగానే మాట్లాడుతున్నారు. అక్కడ రీతు చౌదరి మిస్టేక్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఆ ప్రోమోలో చూసినట్టు అయితే మిస్టేక్ చేసినట్టుగా అనిపిస్తుంది. నేను కూడా చూశాను ప్రోమోలో. తనుజ ఇట్లా పుష్ చేయలేదు. పుష్ చేసి ఉంటే డెమాన్ పవనే నన్ను తోసింది అనేవాడు కదా. అవుట్ చేయనప్పుడు డెమాన్ పవన్కి నోరుంది కదా, ఆయన వాయిస్ రేజ్ చేశాడు కదా. రీతు చౌదరి షాట్ తీసుకుంటుంది. డెమాన్ పవన్ సైలెంట్గా ఉన్నాడు. నువ్వే దోషినావు, ఆయన బయటికి పోయిండు డెమాన్ బయటికి పోయిండు అని చెప్పేసి తనుజ అంటుంది, గట్టిగా అంటున్నప్పుడు అక్కడ రీతు చౌదరి నువ్వు తోసిన అంటున్నప్పుడు అక్కడ బయటికి వెళ్ళినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో కంటెస్టెంట్స్ ఎవరు? డెమాన్ పవన్కి నోరు లేదా? ఒకవేళ తప్పు ఆటోమేటిక్గా తను బయటికి వెళ్ళకపోతే తోసి ఉంటే మాత్రం ఖచ్చితంగా అబ్జెక్షన్ చెప్పేవాడు. లేదు నువ్వే దోషినామని చెప్పేసి అడిగేవాడు. అక్కడ సైలెంట్గా ఉన్నాడంటే డెమాన్ పవన్ మిస్టేక్ ఉన్నట్టుగా నాకు అర్థమవుతుంది. ప్రోమో చూసినట్లయితే నాకు అట్లా అర్థమవుతుంది. లైవ్ చూసినాక మళ్ళీ మాట్లాడదాం ఇంకో వీడియోలో. ఇప్పుడైతే నాకు అక్కడ ఒక మిస్టేక్ జరిగింది. దాని తర్వాత నిఖిల్ అటాక్ చేయబోయినప్పుడు అతనే స్లిప్ అవుట్ అవి మళ్ళీ బయటికి వెళ్ళిండు. అంటే 2 సార్లు బయటికి వెళ్ళిండు. నిఖిల్ ఒకసారి బయటికి వెళ్ళినందుకే ఒకసారి వార్నింగ్ ఇచ్చేసి ఇంకోసారి బయటికి వెళ్ళకపోతే లోపల ఏది బయటికి వెళ్ళి కూర్చోమంటేనే అప్పుడు ఆయన డెమాన్ పవన్ 2 సార్లు బయటికి వెళ్తే తప్పలేదు, కానీ నిఖిల్ వెళ్తే తప్పట్లయితుంది. ఆయనకి ఇచ్చినావు కానీ ఆయన బయటికి వెళ్తే ఆయనకు ఎక్స్క్యూజ్ చేసేసి లోపల ఉంచుతావు, నిఖిల్ని అవుట్ చేస్తావు అని చెప్పేసి తనుజ మాట్లాడడం జరిగింది. ఇక్కడ మళ్ళీ ఇంకో మిస్టేక్, ఫౌల్ గేమ్ కూడా సంజన గారు ఆడినట్టు అనిపించింది. ఎందుకంటే తన బుట్టలో ఉన్నటువంటి బాల్స్ అన్నీ కూడా ఉల్టా చేసేసి కింద పోసినట్టు కనపడుతుంది. ఆమె చేతులతోనే పోసినట్టు కనిపించింది. అది స్ట్రాటజీ అనుకోవచ్చు, కానీ అది తప్పు అనిపించింది నాకు. అది ఫౌల్ గేమ్ లాగా అనిపించింది. ఆ బౌల్లో ఇప్పుడు అందరూ అట్లే పోసేసుకుంటారు, అట్లా అనుకున్నప్పుడు పోసేసుకోని చెప్పేసి బిగ్ బాస్ అయితే దాంట్లో అయితే గేమ్లో అయితే చెప్పలేదు. మరి పోసేసుకోవడం అనేది నాకు అది ఫౌల్ గేమ్ లాగానే వస్తుంది. ఇక్కడ ఈ గేమ్లో వచ్చేసి అంటే ఈ బుట్ట గేమ్ ఉంది కదా, బాల్ పట్టాలి, బుట్టలు వేసుకోవాలి. అలాంటి బాల్ బట్టి బుట్టలలో ఎక్కువ అంటే ఒకరి బుట్టలో ఒకరు వేసుకోవాలి, ఎవరి బుట్టలు ఎక్కువ ఉంటే వాళ్ళు అవుట్ అన్నట్టు ఈ గేమ్ ప్రాసెస్. దాంట్లో వచ్చేసి ఇక్కడ తనుజ బుట్టలో బాల్స్ తక్కువ ఉండడం వల్ల ఈ టాస్క్ విన్నర్ తనుజ అవుతుంది. సెకండ్ డెమాన్ పవన్, థర్డ్ నిఖిల్, ఫోర్త్లో సంజన గారు ఉంటుంది. సంజన గారికి ప్రజలైనటువంటి ప్రజలలో ఒకరికి, సంజన గారు కమాండర్ కదా, ఈ కమాండర్ సంజన గారికి ప్రజలలో ఒకరిని ఎన్నుకోమంటాడు మళ్ళీ బిగ్ బాస్. ఎన్నుకోమంటే అప్పుడు సుమన్ శెట్టి గారిని ఎన్నుకుంటే సుమన్ శెట్టి గారికి సంజనకి మధ్యలో ఒక గేమ్ పెడతాడంటే ఆ గేమ్లో సంచాలకుడిగా ఎవరు మన కింగ్ అయినటువంటి కళ్యాణ్ ఉంటాడు. కళ్యాణ్ పగడాల సంచాలకుడు ఉంటాడు. రీతు చౌదరి మళ్ళీ ఇంకో సంచాలకురాలు అన్నట్టు ఇద్దరు సంచాలకురాలు ఉండడం వల్ల ఇక్కడ గొడవ అయింది, పెద్ద గొడవ అయింది. ఏంటంటే రీతు చౌదరి వచ్చేసి సుమన్ కరెక్ట్ చేసిన రీతు చౌదరి
తనుజ వీళ్ళు కొంతమంది సుమన్ శెట్టికి సపోర్ట్ చేయడం, సంజన గారికి ఏమో సంజన గారు కరెక్ట్ చేసిందని చెప్పేసి కళ్యాణ్ పగడలా అనడం జరిగింది. గట్టిగా స్టాండ్ తీసుకొని సంజన గారు కరెక్ట్ చేసిందని చెప్పేసి వాదించడం జరిగింది అన్నట్టు. వీళ్ళిద్దరి మధ్య తనుజకి కళ్యాణ్ కూడా మధ్య గొడవ జరిగినట్టుగా ఆ టాస్కులు తెస్తుంది. ఆ టాస్క్ వివరాలు అనేది మనకు రేపు వస్తుంది కావచ్చు. ఇలా చూపించి ప్రోమో కూడా రిలీజ్ చేయలేదంటే మనకు అది రేపు వస్తుంది. కానీ కళ్యాణ్కి తనుజకి మధ్య గొడవ జరిగింది కదా, రేపు వస్తుంది మనకి. ఈ రోజైతే ప్రోమో కూడా రిలీజ్ అవ్వలేదు కాబట్టి ఇప్పుడు మాత్రం ఈ ప్రోమో ప్రకారం అయితే నాకెందుకో రీతు చౌదరి మిస్టేక్ చేసినట్టుగా, సంచాలకురాలుగా మళ్ళీ పేలైనట్టుగా అనిపిస్తుంది. సంజన గారు ఫౌల్ గేమ్ ఆడినట్టుగా పర్టికులర్గా మనకు ఆ టాస్క్లో అర్థమవుతుంది. ఎందుకంటే బాల్స్ చేత పట్టేసే కింద పోస్తున్నట్టుగా నాకు అర్థమైంది. ఇది జరిగేది. ఈరోజు పొద్దున్నే చూస్తున్నాం కానీ ఏం జరగలేదు. నిన్న రాత్రి వచ్చేసి రీతు చౌదరికి తనుజకి గొడవ జరిగింది, మళ్ళీ సార్ట్ అవుట్ అయిపోయింది. వాళ్ళు మళ్ళీ కలుసుకుంటారు. గొడవ జరగడం కలుసుకోవడం, ఇక్కడ ఎవరికొరకు గొడవలు అయినా కూడా ఎమ్మటి విత్తిన్ 5 to 10 సెకండ్లలో మళ్ళీ కలుసుకున్నట్టు అనిపిస్తుంది. ఎక్కడ ఎక్కువసేపు దాన్ని ల్యాగ్ చేయట్లేరు. అందరు కలుసుకుంటారు, హ్యాపీగా ఉమ్మడి కుటుంబం లాగా ఉండిపోతారు అనిపించింది నాకైతే. ఈ సీజన్ మరి ఎత్తిపోతల పథకం అవుతుందా ఏమైతుందో తెలియదు. ఇప్పుడైతే ఈ వారంలో అయితే అన్ని గేమ్లు పెడుతుంటే ఆ గేమ్ల ప్రకారం చూసినట్లయితే గేములలో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళు నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యే గేమ్స్ అనేది తెలుస్తుంది. నామినేషన్స్ సేవ్ అయ్యారు అనుకో, మళ్ళీ ఇప్పుడు 10 మంది నామినేషన్లు ఉన్నారు కదా, ఆ 10 మందిలో ఒకరు సేవ్ అయ్యారు అనుకో, ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ 9 మంది నామినేషన్లు ఉంటారు. అలా మళ్ళీ తర్వాత ఈ సేవ్ అయిన వాళ్ళు కంటెండర్గా అయ్యే అవకాశాలు కూడా బిగ్ బాస్ కల్పిస్తున్నట్టుగా తెలుస్తుంది మనకు. ఇంకా 3 గేమ్లు వరుసగా ఈ వారంలో అన్ని గేమ్లు అవుతాయి. ఈ గేమ్లలో ఎవరు విన్ అవుతారు, అసలు ఈ వారం ఎవరు కెప్టెన్ కావాలనుకుంటారో కామెంట్ చేయండి. అదేవిధంగా ఓటింగ్ అనాలిసిస్ చూసినట్లయితే ఓటింగ్లో ఎవరు టాప్లో ఉన్నారు, ఎవరు లిస్ట్లో ఉన్నారు, ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయా లేవా అనేదని ఇంకా ఈ టాస్కులను బట్టి ఉంటుంది. ఇప్పుడు గట్టి పర్ఫార్మెన్స్ వచ్చే టాస్కులు అయితే ఇంతవరకు రాలేదు. ఆ టాస్కులను బట్టి ఉంటుంది. ఇక్కడ కంటెండర్లు కావాలంటే ఇక్కడ ఉన్నటువంటి రాజు ఇద్దరు క్యూన్లకు మధ్య కూడా, ముగ్గురికి మధ్య కూడా ఏదో ఒక టాస్క్ పెట్టడం జరుగుతుంది. అదేంటంటే నాకు తెలిసి ప్రజలు కమాండర్ కలిసి డిసైడ్ చేయాలి వీళ్ళ దాంట్లో ఎవరు కరెక్టు ఎవరు రాంగ్. అంటే రాజులుగా వీళ్ళు కరెక్ట్ చేసారు, రాణిగా వీళ్ళు కరెక్ట్ చేసేసి, రాణులుగా వీళ్ళు కరెక్ట్ చేసి, రాజుగా ఆయన కరెక్ట్ చేసేసిండు, వీళ్ళు ప్రజల పట్ల వీళ్ళు తప్పు చేసిర్రు అంటే వీళ్ళను టాస్క్ నుంచి బీకేయాలి. లేదు వీళ్ళు కరెక్ట్ చేసి ఇచ్చారంటే కంటెండర్లు అవుతారు అన్నట్టు. లేదు తప్పు చేశారంటే వీళ్ళు కంటెండర్ల నుంచి వీళ్ళు ఎలిమినేషన్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. నాకు తెలిసి దివ్య ఆల్రెడీ క్యాప్టెన్ అయింది కాబట్టి దివ్యను తీసేసే అవకాశాలని, కళ్యాణ్ క్యాప్టెన్ అయింది కాబట్టి కళ్యాణ్ కూడా తీసేసే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. రీతు చౌదరి కంటెండర్ అయ్యే అవకాశాలు పుష్కలంగా కనపడుతున్నాయి. మీకు ఈ వారం ఎవరు కంటెండర్లు కావాలి, ఈ వారం అంటే 11th వీక్ ఎవరు క్యాప్టెన్ అయితే బాగుంటుందో కామెంట్ చేయండి. 10th వీక్ క్యాప్టెన్గా ఎవరు ఉంటే బాగుంటుంది అన్నది కామెంట్ చేయండి. ఇప్పుడు ఓటింగ్ అనాలిసిస్ చూద్దాము. ఓటింగ్ అనాలిసిస్లో తనుజనే టాప్ 1లో ఉందండి. తనుజకు దర్దాపులో కూడా కళ్యాణ్ లేడు. మీరు నమ్మినా నమ్మకపోయినా తనుజ పడే ఓట్లలో సగం ఓట్లు కళ్యాణ్కి పడుతున్నాయి, అంతే. సగంలో ఉన్నాడు. కాకపోతే దగ్గరలో అయితే లేడు. మీరు ఏ పోల్లో చూసినా ఏది మన దాంట్లో వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే మాత్రం వెబ్సైట్లో అంత రాంగే. వెబ్సైట్లో అనేది కిందికి ఏది డెమన్ పవన్ తీసుకొచ్చి టాప్లో పెట్టవచ్చు. ఎలిమినేషన్ అయ్యే కంటెస్టెంట్స్ ఎవరు ఉన్నారు, నిఖిల్ కానీ గౌరవ్ కానీ వీళ్ళందరూ అనుకో, వీళ్ళని తీసుకొచ్చి కూడా టాప్లో పెట్టచ్చు. అట్లా పడతాయి గిమ్మికిలు అనేవి వెబ్సైట్లలో జరుగుతాయి. యూట్యూబ్ పోల్స్లలో జరిగాయి. యూట్యూబ్ పోల్స్ను కన్సిడర్లోకి తీసుకోండి, యూట్యూబ్ పోల్స్ను నమ్మండి. ఇక్కడ వచ్చేసి తనుజ అయితే టాప్ 1లో దూసుకెళ్తుంది. సెకండ్ పొజిషన్లో కళ్యాణ్ ఉన్నాడు. థర్డ్ పొజిషన్లో సుమన్ శెట్టి గారు ఉన్నాడు. థర్డ్ పొజిషన్లో సుమన్ శెట్టి గారికి ఓటింగ్ పడుతుంది. ఫోర్త్ పొజిషన్లో వచ్చేసి డెమన్ పవన్ ఉన్నాడు. ఫిఫ్త్ పొజిషన్లో వచ్చేసి సంజన గారు ఉన్నారు. సిక్స్త్ పొజిషన్లో భరణి గారు ఉన్నారు. 7th పొజిషన్లో రీతు చౌదరి ఉంది. 7th పొజిషన్కి అయితే రీతు చౌదరి పడిపోయింది. 7th పొజిషన్లో ఇప్పుడు ఈ వారం ఒకవేళ ఈ రోజు ఆడిన గేమ్లలో మళ్ళీ రీతు చౌదరి డెమన్ పవన్ కోసం స్టాండ్ తీసుకున్నట్టుగా ఉండుంటే, డెమన్ పవన్ మిస్టేక్ చేసి ఉంటే మాత్రం రీతు చౌదరి మళ్ళీ డేంజర్ జోన్లోకి వెళ్ళే అవకాశాలు అయితే కనబడుతుంది. ఎందుకంటే రీతు చౌదరి గేమ్ ఇంప్రూవ్ అవుతుంది, తన టాకింగ్ పవర్ బాగుంది, తను ఒక భలే ఆటలాడుతుంది అని అనుకునే టైంకి ఇలాంటి టైంలో తప్పు చేసేసింది అనుకోండి, మళ్ళీ మిస్టేక్ చేసింది అనుకోండి, ఆమె డేంజర్ జోన్లో పడే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. అదేవిధంగా దివ్య 8th పొజిషన్లో ఉంది. 9th పొజిషన్లో వచ్చేసి గౌరవ్ ఉన్నాడు. నిఖిల్ మాత్రం 10th పొజిషన్లో ఉన్నాడు. నిన్నటి నుండి ఏం మార్పు అయితే రాలేదు. ఈ విధంగా ఉన్నారు. అంటే డేంజర్ జోన్లో నిఖిల్, గౌరవ్, దివ్య, రీతు చౌదరి వీళ్ళు మాత్రమే డేంజర్ జోన్లో ఉన్నారు. ఈ డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళకి ఏ టైం అయినా కూడా ఇంకా కూడా లీస్ట్లోకి వెళ్ళొచ్చు, ఐఎస్లోకి వెళ్ళొచ్చు. ఎవరు సేవ్ అవుతారా, ఎవరు ఎలిమినేషన్ అవుతారా అనేది ఈ వారం ఎండింగ్ వరకు మనం చెప్పలేని పొజిషన్లో ఉన్నాం. ఎందుకంటే గేములు పెడుతుంటారు కదా, ఈ వారం మొత్తం గేములు పెడుతుంటారు. ఈ గేములలో ఎవరు పర్ఫార్మెన్స్ బాగుంటే వాళ్ళకు కొంచెమైనా కొద్ది గొప్పైన ఓటింగ్ మెరుగయ్యే అవకాశాలు ఉంటాయి. మళ్ళీ ఈ గేములలో సేవ్ అవుతారు కదా, 10 మెంబర్స్లలో ఇది సేవింగ్ ఆర్డర్ అనుకోండి.
సేవింగ్ అవ్వకుంటూ కొంతమంది నామినేషన్ ఉంటారు కదా, ఆ సేవింగ్ అయిన వాళ్ళ ఓట్లు కూడా మళ్ళీ ట్రాన్స్ఫర్ అవుతాయి. ఎవరెవరికి వేయాలి, ఎవరెవరిని లేపాలి, ఎవరిని కింద దించాలనేది మొత్తం వాళ్ళ ఫ్యాన్స్ చేతులలో ఉంటుంది కదా. అట్లా కూడా ఎలిమినేషన్ అనేది జరుగుతుంది. ఎవరిని ఆపరేషన్ చేయాలి, ఎవరిని ముందుకు వెళ్ళబెట్టాలనేది మళ్ళీ సేవ్ అయిన వాళ్ళ ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళ చేతులలో ఈ ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. మీరు ఈ వారం ఎవరు క్యాప్టెన్ కావాలనుకుంటారో వాళ్ళకు ఓట్లు వేసుకోండి. అంటే క్యాప్టెన్ కావాలని ఓట్లేసి కాదు, ఈ వారం ఎవరికి ఓట్లు వేస్తున్నారో కామెంట్ చేయండి. అదేవిధంగా క్యాప్టెన్ ఎవరు కావాలనుకుంటారు అన్నది కూడా కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మాత్రం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.